హాయ్ అండి, నమస్తే. నేను లాస్ట్ వీడియోలో అయితే 111 మెంబర్స్ అయితే చెప్పాను కదా. ఇప్పుడైతే 112 మెంబర్స్ అయితే అయ్యారండి. ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మన టిప్స్ అనేవి నచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకంటే ఒక్కళ్ళు కూడా లేని మన ఛానల్లో ఇప్పుడు 112 మెంబర్స్ అయితే అయ్యారండి. ఈరోజు అయితే ఒక మంచి వండర్ఫుల్ టిప్ అయితే చెప్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి. హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. ఒక మిక్సీ జార్లోకి మనం మందారాకు, అలానే మెంతులండి, నైట్ అంతా నానబెట్టుకున్న మెంతులు, తర్వాత ఇందులోనికి కొబ్బరి పాలండి. మనకి కొబ్బరి నూనె ఎలా అయితే జుట్టుకి మంచి పోషణ అందిస్తుందో, అలానే ఈ కొబ్బరి పాలు అనేవి చాలా హెయిర్ గ్రోత్లు అనేవి మంచి పాత్ర అయితే పోషిస్తాయి. చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా అయితే చేస్తుందండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని ఈ పేస్ట్ అనేది మనం హెయిర్కి అయితే అప్లై చేయాలి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనం హెయిర్కి ఏది అప్లై చేసినా కూడా ఒకసారి అప్లై చేసి రిజల్ట్ రావాలంటే అస్సలు కుదరదు. ఎందుకంటే మనం ఏం అప్లై చేసినా కూడా 2 టైమ్స్ అయితే అప్లై చేయాలండి. వారంలో 2 సార్లు అయితే. అలా 3 వీక్స్ అయితే మీరు అప్లై చేయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ వాష్లోనే మీకు హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలానే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్ గ్రోత్ అనేది 2 వీక్స్లోనే మీకు రిజల్ట్ అయితే అర్థమవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం మంచిగా అయితే అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనం హెయిర్ వాష్ అయితే చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. ఈ షాంపూ అయితే నేనైతే ప్రిపేర్ చేశాను. కావాలంటే వీడియో అయితే చేశాను. షాంపూ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.